చున్నావు నీరాకడకై పరిశుద్ధాత్మాభిషేకముతో నన్ను నింపుచున్నావు నీరాకడకై నిరంతరం నీతో సిద్ధపరచుచున్నావు నీరాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశన నీలా బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలనే శరీర క్రియలన్నీయో నాలో నశింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా బలహీన సమయములో నీ
బలము ప్రసాదించుము బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం నాయనా. ఇంతవరకు పాటలతో నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రములు. మరి ఈ సమయంలోనైనా నీ దాసుడు వాక్యపక్షాన నిలబడుతుండగా నీ ఏడంతల ఆత్మశక్తితో నింపి మీరే మాట్లాడి మహిమ పొందాలని ప్రార్థిస్తున్నాను. ప్రభా, పరిశుద్ధాత్మను గురించి ధ్యానించడానికి నైనా మాకు సమయాన్ని అనుగ్రహించి ఆత్మచేత నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. 7 ఆత్మలు కలిగిన దేవా, నీ 7 ఆత్మలు కలిగిన శక్తి అయ్యా మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీ ఆత్మ ద్వారానే మాతో మాట్లాడి మహిమ పొందాలని ప్రార్థిస్తూ ఉన్నాను. కృపగల దేవా, దయగల దేవా, ఒట్టివాడను మట్టివాడనైనా నీ దాసునైన నా ద్వారా మీరు మాట్లాడి మహిమ పొందాలని ప్రార్థిస్తున్నాను. అన్ని విషయములలోనైనా మీరే వర్ధిల్ల చేయమని, మీరే మాట్లాడి మహిమ పొందమని
యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి మంగళవారం పరిశుద్ధాత్మ కూడిక మనం జరిగించుకుంటూ ఉన్నాం. ఈ పరిశుద్ధాత్మ కూడికలో పరిశుద్ధాత్మను గురించిన వాక్య లేఖనాలను ధ్యానం చేస్తూ పరిశుద్ధాత్మను మనం ఎలా పొందుకోవాలి, పరిశుద్ధాత్మతో మనం ఎలా నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత ఎలా నడిపించబడాలి, పరిశుద్ధాత్మను ఎలా ఆనందపరచాలి, పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఎన్ని వరాలున్నాయి, ఎన్ని ఫలాలున్నాయి, పరిశుద్ధాత్మ ద్వారా ఎన్ని మేలులున్నాయి, ఎన్ని ఆశీర్వాదాలున్నాయి అని ధ్యానించబోతూ ఉన్నాం. ధ్యానించబోతూ ఉన్నాం.